యేసే పరిష్కారం అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ఆది కాండము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్నటువంటి కుటుంబము పత్తేబాద వాస్తవ్యులు చదమళ్ళ చంద్రారావు గారి జ్ఞాపకార్థం భార్య శ్రీమతి సదమళ్ళ చంద్రావతి గారు, కుమారులు రవికుమార్ మూర్తిబాబు, కోడలు మేరీ శాంతి, కుమార్తె నిర్మల కుమారి, అల్లుడు రాజేష్ సహకారం ఇస్తున్నారు. సదమళ్ళ చంద్రావతి గారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రభువు వారి ఆదరణ దొరుకున్నట్లు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు రేపటి దినం నుండి మాసాంతం వరకు కావాలను ప్రభువు అనుగ్రహించేటట్లు భారంగా ప్రార్థించండి. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రాలు. నేటి వాక్యోపదేశము మా ప్రేక్షకుల ఆదరణ కొరకు, ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన చంద్రావతి గారిని, వారి కుమారులను, కోడలు, కుమార్తె, అల్లుడు కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ కుటుంబానికి ఆదరణ దయచేయండి. బిడ్డల యొక్క ప్రార్థన మనవులు, అవసరతలు మీరు ఎరుగున్నారు, అనుగ్రహించి తీర్చండి. నూతన ఎపిసోడ్ సహకారాలను లేవనెత్తండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకివ్వండి. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఆది కాండము గ్రంథము 41వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. ఆది కాండము గ్రంథంలో 50 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 50 అధ్యాయాలు కూడా ఇశ్రాయేలు చరిత్రకు పునాది అధ్యాయాలు. చాలా ప్రాముఖ్యమైనటువంటి చరిత్ర ఆది కాండంలో ఉంది. ఇశ్రాయేలీయుల మూల పితరులు ఏ విధంగా పిలువబడ్డారు, నిబంధన ఎట్లా పొందారు, విధేయత ఎట్లా చూపారు, దేవునితో వారి నడక ఎట్లా ఉంది, ఆ తరువాత వారు ఐగుప్తుకి ఎట్లా వెళ్ళారు అనే దాని మీద ప్రధానమైన అంశాలన్నీ ఆదికాండంలో వ్రాయబడ్డాయి. ఆదికాండము ఒక పునాది గ్రంథం వంటిది బైబిల్ గ్రంథానికి. ఒక కట్టడంతో బైబిల్ని పోలిస్తే ప్రకటన గ్రంథం కంప్లీషన్ ఎట్లా అయిందో బైబిల్కి ప్రారంభం పునాది గ్రంథంగా ఆదికాండం చెప్పుకోవాలి. దీని యందు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరియు యోసేపు అను మూల పితరుల వివరాలు ప్రస్తావనకు వచ్చాయి. యోసేపు ఫతీఫర ఇంటి నుండి చెరసాలకు పంపబడ్డాడు. చెరసాలలో అతడు ఉన్నాడు. ఆ సందర్భంలో ఐగుప్తు రాజునకు పానదాయకుడిగా ఉన్న వ్యక్తి, భక్షకారుడిగా ఉన్న వ్యక్తి యోసేపు ఉన్నటువంటి చెరసాలకు పంపబడ్డారు. ఆ చెరలో వారిద్దరికీ కలలు వచ్చాయి. గత దినం మనం ధ్యానం చేశాం కూడా. ఆ కలలో పానదాయక అధిపతికి ఉద్యోగం తిరిగి వస్తుందని, భక్షకారుడు వేలాడదీయబడతాడు, ఉరిదీయబడతాడని చెప్పాడు యోసేపు. పానదాయకుణ్ణి ఆశ్రయించి అన్నాడు యోసేపు, నీవు ఐగుప్తుకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, రాజు దగ్గర నా గురించి చెప్పన్నాడు. ఎందుకంటే రాజు ఎవరినైనా తన మెరిసె మీద విడిచిపెట్టచ్చు, విడుదల దయచేయచ్చు, క్షమాభిక్ష పెట్టచ్చు అన్నమాట. కాబట్టి
మనుషుడిగా నేను నీకు మేలు చేశాను, ఒక మనిషిగా నువ్వు నాకు మేలు చేయనట్టుగా చెప్పాడు. కానీ ఆ పానదాయకుడు మర్చిపోయాడు. యోసేపు చేసిన మేలు, చెప్పినటువంటి కలల భావం గురించి అంతా మర్చిపోయాడు. 2 సంవత్సరాలు మర్చిపోయాడు అతను. ఆ 2 ఏళ్ళు అయిన తరువాత ఫరోకు ఒక కల వచ్చెను. 41వ అధ్యాయం 1వ వచనం. 2 ఏళ్ళు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియు బలిసినవియునైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచు ఉండెను. వాటి తర్వాత చూపునకు వికారమైన చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. అప్పుడు చూపునకు వికారమైన చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమైన ఆవులను తినివేయుచూ ఉండెను. అంతలో ఫరో మేలుకొనెను. ఫరో కనిన మొదటి కల ఇది. ఈ మొదటి కల చాలా విచిత్రమైన కల. అందమైన బలమైన 7 ఆవులు ఏటిలో నుండి బయటకు వస్తున్నాయి. అవి జమ్ములో మేస్తూ ఉన్నాయి. దాని వెంబడి 7 బలహీనమైన ఆవులు ఏటిలో నుండి వచ్చాయి. అవి కూడా వాటి అందమైన వాటి పక్కన మేస్తూ వాటిని తినేయటం ప్రారంభించాయి. ఆవులు ఇంకొక ఆవును తినేస్తున్నాయంటే మీరు ఆలోచించండి, ఎంత స్ట్రేంజ్ కలో మనకు అర్థమవుతుంది. అసాధారణమైన కళ అన్నమాట ఇది. ఒక సింహం ఆవును చీల్చి తినేసిందంటే మనం నమ్ముతాం. కానీ ఈ కళలో బలహీనమైన ఆవులు, అందవిహీనమైన ఆవులు బలమైన అందమైన ఆవులను తినేస్తున్నాయి. కాబట్టి ఇది ఏదో జరగబోతున్నటువంటి కీడును సూచిస్తోంది అనేటువంటి కలవరం అతని హృదయంలోకి వచ్చింది. మరలా 2వ కల వచ్చింది. అతడు నిద్రించి 2వసారి కలకరెను. అందులో మంచి పుష్టి గల 7 వెన్నులు ఒక దంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టి గల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మృంగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను. బలహీనమైన ఆవులు బలమైన ఆవులను మృంగివేయటం, బలహీనమైన వెన్నులు బలమైనటువంటి వెన్నులను మృంగివేయటం, ఇది కళ అని 2వ పర్యాయం కూడా గ్రహించాడు. కానీ తన హృదయం కీడును శంకించింది. హృదయం కలవరపడింది. చాలామంది ఈ దినాల్లో కలలను బట్టి బాధపడుతూ భయపడుతూ కలలను బట్టి ఏడుస్తున్న వారు అనేక మంది ఈ దినాల్లో ఉన్నారు. వాస్తవంగా వాటి ప్రభావం మన భవిష్యత్తుపై ఏమి ఉండదు. ఇప్పుడు నేను చెబుతున్నది క్రొత్త నిబంధన గ్రంథంలో. వాటిని బట్టి దేవుడు మాట్లాడాల్సిన పని ఇప్పుడైతే లేదు. ఎందుకంటే వాక్యం బయలుపరచబడింది, వాక్యము పరిపూర్ణంగా అనుగ్రహించబడింది. ఇంకొక మెథడ్లో దేవుడు నీతో మాట్లాడాల్సిన పని లేదనేది ఖచ్చితంగా మనం నమ్మితే రాలి. ఇప్పుడు లేకపోతే ఈ రాత్రి ఏం కాలం వస్తుందో రేపేం కాలం వస్తుందో దాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు అనే భ్రమలోనికి వెళ్ళొద్దు. నా దగ్గరకు ఒక సహోదరి, నేను పరిచర్యకు వచ్చిన క్రొత్తలో ఒక ఆమె వచ్చారు. దేవుడట ప్రతిరోజు ఆమెతో మాట్లాడుతూ వచ్చాడట. ఒక స్వరం వినపడేదట ఆవిడికి. అమ్మ సూరమ్మ, అన్ని భారాలు నా మీద వేస్తావా? కొన్ని నా మీద వేయి, కొన్ని నువ్వే మోయి అని వినపడుతుందట రోజు. ఆమె అనుకుంటోంది దేవుడు మాట్లాడేస్తున్నాడని. నా దగ్గరకు వచ్చింది ఆమె. నేను ఆవిడికి చెప్పాను, ఇది దెయ్యం, దేవుడు కాదు, భ్రమపరచు దురాత్మ పనిదని చెప్పాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభువు పిలిపిస్తుంటే మీరు కొన్ని మోయండి, నా మీద కొన్ని వేయండి అని ఆయన చెబుతాడా? కాంట్రడిక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏ దర్శనం ఏ కళ అయినా దేవుని యొక్క వాక్యమునకు విరుద్ధంగా మిమ్మల్ని త్రిప్పివేసే ప్రమాదం
ఉంటుంది జాగ్రత్త. చాలా పర్యాయాలు ఇప్పటికీ చాలామంది విశ్వాసులు భవిష్యత్తు తెలుసుకోవాలనే భ్రమలో బతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. కొంతమంది, నేను ఈ మధ్యన ఒక సహోదరిని చింతలపూడి గ్రామంలో దర్శించినప్పుడు ఆమె ఒక సమస్య చెప్పింది. ఒక కల వచ్చిందట. ఆ కలలో ఆమెకు ఒక చనిపోయిన వ్యక్తి కనపడ్డాడట. ఆ చనిపోయిన వ్యక్తి కనపడిన తర్వాత ఆ ఇంటి పక్కన ఏదో కోడో ఏదో చచ్చిపోయిందట. పాస్టర్ గారు దీన్ని నాకు వివరించి చెప్పండి అంటుంది ఆమె. నేను ఆవిడతో అన్నాను, నేను ఒక చిన్న అబద్ధం ఆడితే ఆర్థిక లబ్ధి నీవు చాలా సులభంగా నాకు కలుగజేస్తావు. నేను నిజాన్ని చెబితే నువ్వు నిరుత్సాహపడతావు. నిరుత్సాహపడంటే నిజం చెబుతానని ఆ కళ, దాని వలన ఆమె ఎక్కడ ప్రక్కకు విశ్వాసం నుండి వెళ్ళిపోయింది ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. వెంటనే ఆమె విడుదల పొందింది ఆ మనసులో ఆ భయం, ఆందోళన నుండి. ఈ రోజున చాలామంది వారికి వచ్చిన కళలను తమ ఆర్థిక లబ్ధి కొరకు సేవకులు కూడా వినియోగించేసుకుంటున్నారు. అది వాక్యానుకూలం కాదు, అది తప్పు. కనుక ఇప్పుడు మనం ఫరో కళల వంటి కళల మీద ఆధారపడాల్సిన పని లేనలేదు. ఇప్పుడు మనకు అంతా వాక్యమే, వాక్యం పైనే మనం ఆధారపడాలి. ఒక సహోదరి తన కుమార్తె వివాహం విషయంలో ఈ విధంగానే ఒక స్వరం వినపడిందని చెప్పి ఆమె నష్టపోయింది. నాకు తెలుసు, చాలా కాలం తన కుమార్తె వివాహం చేయలేకపోయింది ఆమె. ఇలా చాలా ఇన్సిడెంట్స్ నేను చెప్పగలుగుతాను. దేవునిపై ఆధారపడదాం, దేవుని వాక్యంపై ఆధారపడదాం. ఇంకొక సహోదరుడు ఇలానే ఎవరో ఒక సహోదరి చెప్పిన కళను బట్టి ఒక ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత వారు డైవర్స్కి వెళ్ళిపోయారు. ఇలా చాలా పర్యాయాలు చాలామంది కళలను బట్టి మోసపోతున్న వారు ఈ దినాల్లో ఉన్నారు. దర్శనాలు, కళలు, ఏదో ఒక ప్రవచనాలని, ఇలాంటివి ప్రజలను ప్రక్కదారి పట్టిస్తున్నాయి. వాక్యంపై స్థిరంగా ఆధారపడదాం. భవిష్యత్తు సంగతి నీకెందుకు, ఏం జరుగుతుందో నీకెందుకు. పరిశుద్ధుడైన పౌలు గారు ఆ యొక్క ప్రవక్త, అగగు అనేటువంటి ప్రవక్త వచ్చి నడికట్టు చేతులు కట్టుకొని, ఈ నడికట్టు కలిగిన వాడు బంధించబడతాడు, అందరూ గొల్లు నేడ్చారు. పౌలు ఏమన్నారు? క్రీస్తు కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు ఏడ్చి ఏల నా గుండె బ్రద్దలు చేస్తానని అడిగాడు. అవును, ఏం జరగాలనేది దేవుని యొక్క కృపలో జరుగుతుందండి. దాని నిమిత్తం వేటిపైన ఆధారపడాల్సిన పని ఏమి? కనుక వాక్యమునకు ఇవ్వవలసినటువంటి స్థానం మరి దేనికి ఇవ్వవద్దని నేను మనవి చేస్తున్నాను. ఇది పాత నిబంధనలో ఐగుప్తు దేశంలో జరిగిన కళ. దాని భావాన్ని చెప్పటం ద్వారా దేవుడు యోసేపు పట్ల ఉన్న ప్రణాళికను వ్యక్తపరిచి వెలుగులోనికి తీసుకొని వస్తున్నాడు. కనుక ఫరో యోసేపును ఐడెంటిఫై చేయాలి. యోసేపు యొక్క జ్ఞానము ఫరోకు అర్థం కావాలి. ఒక చెరసాలలో ఉన్న ఒక ఖైదీ యొక్క జ్ఞానం, దైవిక జ్ఞానం సింహాసనం మీద ఉన్నవాడికి ఎలా తెలుస్తుంది? తెలిసే ఛాన్స్ లేదు. అందుకే దేవుడు అక్కడ అతనికి ఆ కళ్ళనిచ్చాడు, జరగబోయే విషయాలు బయలుపరుస్తూ వచ్చాడు. పాత నిబంధనలో దేవుడు కళల ద్వారా, దర్శనముల ద్వారా మాట్లాడుతూ వచ్చాడని మన వాక్యంలో చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ 7 బలమైనటువంటి ఆవులను 7 బలహీనమైన ఆవులు మింగేస్తున్నాయి. బలమైన వెన్నులను పీల వెన్నులు మింగేస్తున్నాయి. ఇది మనసున కలవరం వచ్చేసింది ఫరో గారికి. ఏదో గొప్ప కీడు దేశాన్ని చుట్టబోతోందనే భావానికి వచ్చాడు. ఆ కలవరం పోవటానికి రెమెడీ కోసం ఐగుప్తులో ఉన్న శకునగాండ్రను పిలిపించాడు, విద్వాంసులను పిలిపించాడు. తన కళలు వివరించి వారితో చెప్పాడు. కానీ ఫరోకు వాటి భావము తెలుపగలవాడు ఎవ్వడు లేకపోయెను. అండర్లైన్ చేసుకోండి. ఐగుప్తు సకల కళలలో, విద్యలలో అత్యధిక ఆధిక్యత కలిగిన దేశము ఈజిప్ట్. ఐగుప్తు దేశంలో రాజరికపు సంతానాలకు విద్య నేర్పించటానికి
ప్రపంచ నలుమూలలలో ఉన్నటువంటి వివిధ మేధావులను తీసుకుని వచ్చేవారట. వారిని చెరబట్టి తీసుకుని వచ్చి మరీ రాజకుటుంబీకులకు విద్యను నేర్పించేవారు. అందుకని సకల విద్యల్లో ఐగుప్తు వారు చాలా ప్రావీణ్యాన్ని పొందారు. ఐగుప్తు యొక్క విషయాలు మనం కొన్ని ఆలోచిస్తే బైబిల్లో నిర్గమకాండం కనుక మీరు చదివితే రామసేసు పట్టణం కట్టారు వారు. అంతేకాదు ఈజిప్షియన్ మమ్మీస్ ఈ రోజున కూడా మనం ఆ కాలంలో అంటే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పటికి 3500 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తులను సమాధి చేసి మమ్మీస్ అంటారు, వాటిని సమాధి చేశారు. అవి ఇప్పటికి ఉన్నాయి. ఎంత ఆశ్చర్యం చూడండి. ఆ యొక్క మమ్మీస్, ఆ పిరమిడ్స్, వాటిని బ్రదలు కొట్టి ఆ డెడ్ బాడీస్ని బయటికి తీస్తున్నారు. ఇప్పుడు కూడా అటువంటి ప్రక్రియ డిస్కవరీ ఛానల్లో మనం చూడగలుగుతాం. కనుక చాలా గొప్ప మేధస్సు కలిగిన విద్వాంసులు అక్కడ ఉన్నారు. అటువంటి విద్వాంసులకు అందలేదు, మేధస్సుకు అర్థం కాలేదు. బలమైనటువంటి ఆవులు ఏమిటి, అందమైన ఆవులు ఏమిటి, అవి ఏటిలో నుండి రావటం ఏంటి, జమ్ములో మేయటం ఏమిటి, జమ్ము ఎట్లా మేస్తుంది, గడ్డి మేస్తుంది కదా, జమ్ములో మేయటం ఏమిటి, అలాగే బలహీనమైన ఆవులు ఏమిటి, ఏటిలో నుండి రావటం ఏమిటి, జమ్ములో మేస్తూ ప్రక్కన నిలబడి ఆవులను మింగేయటం ఏమిటి. ఆలోచిస్తున్నారా? ఇది ఒక స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ కదా. కంకులు మింగటం ఏమిటి, అసాధారణం కదూ. అందుకనే వీటికి అర్థాలు చెప్పలేకపోయారు. సంఖ్యాపరంగా 2 చోట్ల కూడా 7, 7, 7, 7 సంఖ్య కనిపిస్తారు. సో వీటికి జవాబులు శకునగాండ్రు చెప్పలేకపోయారు, మాంత్రికులు చెప్పలేకపోయారు, విద్వాంసులు చెప్పలేకపోయారు, జ్ఞానులు చెప్పలేకపోయారు. కాబట్టి ఆ సందర్భంగా అతడు కలవరంలోనే మునిగిపోయాడు. అటువంటి సందర్భమున కలలను వివరించి వారితో చెప్పగలిగిన వాడు ఎవడునూ కూడా ఫరో ఎదుట లేకపోయాడు. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకుంటున్నాను. అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు అతడు. 2 సంవత్సరాల క్రితం తాను రాజ సంరక్షక చెరసాల యందు ఉన్నప్పుడు యోసేపు అనేటువంటి యవనస్తుడు తనకు భక్ష్యకారునికి వచ్చినటువంటి కలల అర్థాన్ని చెప్పి కలవరం లేకుండా చేశాడు. అతనిని విడిపించాలని అతడు చేసుకున్న మనవి నేను వినకపోయాను, కాబట్టి అది నా తప్పిదం ఇప్పుడు జ్ఞాపకానికి వస్తుందని అతడు విచారిస్తున్నాడు. నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచిను. కాబట్టి ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొక్కడు వేరు వేరు భావముల గల కలలను చెరువొకటి కంటిమి. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు, దేవునికి స్తోత్రం, హెబ్రీ పడుచువాడు, హెబ్రీయుడు, నది దాటినవాడు. అబ్రహాము ఫస్ట్ హీబ్రూ, నది దాటి వచ్చినవాడు అబ్రహాము. అందుకే ఆ మాట చొప్పున ఇజ్రాయేలీలందరికీ హెబ్రీయులు అనే పేరు వచ్చింది. హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావాన్ని మాకు తెలిపాడు. ఒక్కొక్కరి కల చొప్పున దాని భావాలు తెలిపాడు. అతడు మాకు ఏ భావం తెలిపాడో ఆ భావముల చొప్పున జరిగెను. చెబుతున్నాడు రాజుతో. 2 సంవత్సరాల క్రితం చెప్పాల్సిన మాట 2 సంవత్సరాల తర్వాత చెబుతున్నాడు. ఏమని? మాకు కలలు వచ్చాయి, వాటి చొప్పున భావాలు చెప్పాడు, ఆ భావముల చొప్పున మాకు జరిగాయి అని చెప్పి అతడు సాక్ష్యం చెబుతున్నాడు. అతడు మాకు ఏ ఏ భావాలు చెప్పాడో వాటి చొప్పున నాకు జరిగిను. నా ఉద్యోగము నాకు మరల ఇప్పించి భక్ష్యకారుని వేలాడదీయించిన ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువ పంపించెను. కాబట్టి చెరసాలలో నుండి అతనిని త్వరగా రప్పించిరి. గాడ్స్ టైమ్ హ్యాస్ కమ్. దేవుని సమయం వచ్చింది, త్వరగా రప్పించారట. అర్థమవుతుందా? చెరసాలలో త్వరగా వేశారు, చెరసాలలో నుంచి కూడా త్వరగా రప్పించారు. చూడండి, దేవుడు పూనుకున్నప్పుడు
దేవుని సమయము ఆసన్నమైనప్పుడు విడుదల ఎంత శీఘ్రంగా వస్తుందో ఇక్కడ కనిపిస్తుంది. అపోస్తల కార్యముల కింద 16వ అధ్యాయంలో ఏ చెరసాల అధిపతి అయితే పౌలు శీలలను బంధించి బొండవేసి కొట్టి బెత్తాలతో దండించి రక్తాల గారెట్టు కొట్టి చెరసాలలో వేశాడో అదే చెరసాల నాయకుడు అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలన్నాడు. గాడ్స్ టైం. దేవుడు తన సమయాన్ని ఇచ్చినప్పుడు పరిస్థితులు భిన్నమైపోతాయి. త్వరగా పిలిపించెను, త్వరగా రప్పించెను. సోదరుడా, సోదరి, నేను ఈ బైబిల్ స్టడీలో చాలా సత్యాలు చాలా కాలంగా బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు నేను నేర్చుకుంటూ వచ్చాను. మనము చాలా పర్యాయాలు దైవిక సమయం కొరకు కనిపెట్టాం. వివిధ ప్రతికూల పరిస్థితులు, వ్యతిరేక పరిస్థితులు వస్తున్నప్పుడు ఏమిటి ఇట్లాంటివి వచ్చేస్తున్నాయి, మనకు అన్ని ఆటంకాలు వస్తున్నాయి అని భయపడుతూ ఉంటాం, మదన పడిపోతుంటాం. ఆయన సమయం ఇంకా రాలేదనేది మనం గుర్తించాం. ఆయన తగిన సమయంలో వాటిని జ్ఞాపకం చేసుకుని నెరవేర్చినప్పుడు నిజంగానే మనం ఆనందిస్తూ ఉంటాం. కనుక ఎన్నడూ విచారపడద్దు. తగిన సమయం కొరకు కనిపెట్టి ఎదురు చూచి ప్రభువు యొక్క సమయంలో మన జీవితం జరగటానికి గడవటానికి సిద్ధపడాలి. మనం ఫరో కలలు భావాలు చెప్పగల సమర్థుడు అతడే అని చెప్పి పానదాయకుడు చెప్పిన మాటను బట్టి ఫరో వెంటనే స్పందించాడు. వెళ్ళండి, మీరు వెళ్ళి అర్జెంటుగా ఆయన తీసుకురండి అన్నాడు. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చాను. చూస్తున్నారా, గవర్నమెంటే అతనికి దుస్తులు ఇచ్చింది, గవర్నమెంట్ అతని యొక్క ఖర్చులు భరించింది అన్నమాట. ఎంత గొప్ప కృపండిది. యోసేపు గారు అప్పటి వరకు క్షౌరం కూడా లేని స్థితిలో ఉన్నాడు. క్షౌరం చేయించబడ్డాడు, నూతన వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఫరో ఎదుటకు అతనిని తీసుకొచ్చి నిలబెట్టారు. 15వ వచనం. ఫరో యోసేపుతో, నేనొక కలగంటిని, దాని భావమును తెలుపగలవారెవరును లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావము తెలుపగలవని నిన్ను గూర్చి వింటిని అని అతనితో చెప్పినందుకు యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. ఈ మాట నా బైబిల్లో అండర్లైన్ చేశాను, మీరు కూడా చేయండి. ఫరో అంటున్నాడు, నీవు చెప్పగలవని నాతో చెప్పారు, అందుకే నేను నిన్ను రప్పించాను అనగానే అది నా వలన కాదు అన్నాడు. నిజంగా నీవు దేవుని బిడ్డవైతే నీవు కూడా ఇలాగా మాట్లాడతావు. నీ అచీవ్మెంట్స్ అన్నింట నేను కాదు దేవుని కృప అని ఒప్పుకుంటావు. రాజా, నేను కాదు, నా వల్ల కాదు, నా సొంత జ్ఞానం కాదు, దేవుడే మీకు క్షేమకరమైన జవాబును ఇచ్చునుగాక అంటున్నాడు. కనుక తన జ్ఞానానికి మూలమైన వాడు దేవుడని ఒప్పుకుంటున్నాడు తప్ప తాను అనే గర్వం ఎక్కడ ప్రదర్శించలేదండి. ఇది అతని విజయానికి తొలిమెట్టు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన అభివృద్ధి, నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు, నీవు పొందినటువంటి సమస్తమైన అచీవ్మెంట్స్ నీవు కేవలము ఆయన కృప చేత పొందినవే. కాబట్టి అంటున్నాడు, నేను కాదయ్యా, నా వలన కాదు, దేవుడు నీకు క్షేమకరమైన ఉత్తరం ఇస్తాడు అని చెబుతున్నాడు. దేవుడే ఇవ్వాలి, నేను కాదు, నా జ్ఞానము కాదంటున్నాడు. కనుక తాను తన విజయాలకు కారణము దేవుడని చెప్పి దేవుని మహిమపరుస్తున్నాడు. ఈ దినాన మన జీవితాల్లో దేవునికి ఇచ్చే స్థానం ఎలా ఉంది, దేవునికి మనం ఇచ్చేటువంటి స్థానం ఎట్లుంది, ఆ స్థానము ఆయనకు ఆపాదించినప్పుడు మనం ఆశీర్వదించబడతాం, మనం హెచ్చించబడతాం. సోదరుడా, సోదరి, పరిశుద్ధుడైన దేవుడు నీకు ఇస్తున్న ప్రతి విధమైన విజయాన్ని ఆయనకే ఆపాదించి ఆయనకే మహిమ కలుగు చేయాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీకే ఘనత మహిమ కలగాలని మనం ప్రభువును స్తుతించబద్దులమై ఉన్నాం. అందుకు ఫరో అతని కలలను 17వ వచనము నుండి మరలా 24వ వచనము వరకు వివరిస్తూ వచ్చాడు. 41వ అధ్యాయంలో 3వ వచనం నుండి 7వ వచనం వరకు ఏవైతే వ్రాయబడ్డాయో
అవే ఇక్కడ 23 వరకు రాస్తున్నాడు. 24వ వచనం, ఈ కల జ్ఞానులకు తెలియ చెప్పి తిని గాని దాని భావము తెలుపగలిగిన వారు ఎవరునూ లేరని అతనితో చెప్పాను. అందుకు యోసేపు, ఫరో కనిన కల ఒకటే, దేవుడు తాను చేయించబోవునది ఫరోకు తెలియచేసెను. దేవుడు తాను చేయించబోవునది ఫరోకు తెలియచేసెను. అండర్లైన్ చేసుకోండి. దేవుడు తాను చేయించబోవునది ఫ్యూచర్ దేవుడు బయలుపరుస్తున్నాడు ఫరోకి, అదే చెబుతున్నాడు. ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను. దేవుడు తాను చేయించబోవునది ఫరోకు చెప్పాను. రేపటి వాక్య భాగంలో దీనిని మనం ధ్యానం చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలను ఈ రాత్రి వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన వారు పదేపాద వాస్తవ్యులు కీర్తిశేషులు సదబళ్ళ చంద్రరావు గారి జ్ఞాపకార్థం భార్య సదబళ్ళ చంద్రావతి గారు, కుమారులు రవికుమార్ మూర్తి బాబు, కోడలు మేరీ శాంతి, కుమార్తె అల్లుడు నిర్మల కుమారి రాజేష్ సహకారం ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని ఆదరించును గాక. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఆది కాండము నుండి వాక్య ధ్యానమును చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు ప్రభు. కాలములు సమయములు మీ స్వాధీనాలు, మానవ మేధస్సు మీరిచ్చేది, దైవిక జ్ఞానం మించిన గొప్పది ప్రభు. అటు జ్ఞానము చేత మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన చంద్రావతి గారు, రవికుమార్ గారు, మూర్తిబాబు గారు, మేరీ శాంతి గారు, నిర్మల కుమారి రాజేష్ గారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యమైన మా ప్రేక్షకులందరినీ ఆశీర్వదించండి ప్రభు. ఈ రాత్రి ప్రత్యేకంగా ఏసే పరిష్కారమునకు ఎపిసోడ్ సహకారులను రేపటి దినం నుండి మాసాంతం వరకు అనుదినము లేవనెత్తండి ప్రభు. మీరైనటువంటి కృప దయచేయండి. యేసు దివ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.